ముందుగా క్రీస్తునామమున మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు, అనగా కట్టబడుచు అని ఉందండి కింద, సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఏమవుతుందంట? కాబట్టి ఈ విధంగా వెళ్తున్న ప్రతి చోట్ల శిష్యులకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. చంపాలని అనుకుంటున్నారు. ఎవరెవరైతే ఒక చోటు నుంచి చంపాలనుకుంటున్నారో ఇంకో చోటుకు వెళ్తున్నారు, అక్కడ క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ సంఘమును ఏర్పాటు చేస్తూ ఉన్నారు. క్రీస్తు సంఘమును ఏర్పాటు చేస్తూ ఉంటే సంఘము కట్టబడుతుందంట, క్షేమాభివృద్ధి పొందుతూ ఉందంట, సంఘమంతటికి సమాధానం దయచేస్తున్నాడంట దేవుడు. తర్వాత ప్రభువునందు భయం ఉందంట, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి సంఘమంతా విస్తరిస్తూ 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 వస్తుంది. చూడండి, ప్రారంభంలో 12 మందిగా ఏర్పడిన సంఘము ఆ తర్వాత 3000 మంది, 5000 మంది, విస్తరిస్తూ 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 ఇప్పటికీ విస్తరిస్తూనే ఉంది. అవునా కదా? కాబట్టి ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణను వాళ్ళకు కలిగింది. దేవుని యొక్క సమాధానం వాళ్ళకు కలుగుతాం. దేవుని యొక్క సమాధానము, ప్రభువునందు భయము, పరిశుద్ధాత్మ యందు ఆదరణ కలుగుతూ ఉన్నాయండి. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే 32వ వచనంలో, ఆ తర్వాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయుచు లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. లుద్ద అనే పట్టణం ఉందంట. ఆ పట్టణానికి సంచారం చేస్తూ చేస్తూ పేతురు అక్కడికి వచ్చాడంట. ఆ లుద్ద అనే పట్టణంలో ఉన్న పరిశుద్ధుల యొద్దకు అతను వచ్చాడు. అంటే సంఘముగా ఏర్పరచబడిన వారి యొద్దకు వచ్చాడు. వచ్చి అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన ఐనేయ అను ఒక మనుషుని చూచి, పేతురు, ఐనేయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకునిమని అతనితో చెప్పగా, వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోనులోను కాపురమున్న వారందరూ అతనిని చూచి ప్రభువు తట్టు తిరిగిరి. కాబట్టి ఏదైనా ఆశ్చర్యక్రియ ఎందుకోసం జరుగుతుందంటే యేసుక్రీస్తు వారి వైపు తిరగడానికి జరుగుతుంది. ఏదైనా మహత్కార్యమైన, సూచక్రియైనా, అద్భుతమైన ఆ కాలంలో ఎందుకు దేవుడు జరిగించాడంటే యేసుక్రీస్తు వారి వైపు అనేకులు మరలడానికి, నమ్మి బాప్తిస్మం పొంది ఆ దేవుణ్ణి, దేవాది దేవుడైన యెహోవాను క్రీస్తు అనే మార్గంలో చేర్చుకోవడానికి అద్భుతాలు జరిగిస్తూ ఉన్నాడు. ఆ రకంగా జరిగినదే లుద్ద అనే పట్టణంలో ఉన్న పక్షవాయువు కలిగిన ఒక రోగి ఉన్నాడట. అతని పేరు ఐనేయ. 8 సంవత్సరాల నుంచి అతనికి పక్షవాయువు ఉంది. అయితే పేతురు వచ్చేయమన్నాడు, ఐనేయ, ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నువ్వు లేచి నీ పరుపును నువ్వే వేసుకో, నువ్వే పరుచుకునిమని చెప్పగా అతను లేచి తన పరుపును తానే పరుచుకున్నాడు. అంటే ఎవరు లేరు. పక్షవాయువు అంటే ఒక చెయ్యి ఒక కాలు పడిపోవడమో, లేదా 2 చేతులు 2 కాళ్ళు పడిపోవడమో జరగడం అన్నమాట. కాబట్టి తన పరుపు తాను వేసుకోలేని పరిస్థితిలో ఉన్న అతన్ని యేసుక్రీస్తు నామములో స్వస్థపరిచాడు పేతురు. వెంటనే ఇది చూసిన వాళ్ళందరూ, అంటే లుద్ద అనే పట్టణంలో ఉన్న ఆ ప్రజలను, షారోను అనే పట్టణంలో ఉన్న ప్రజలను అందరూ చూసి ప్రభువు వైపు తిరిగారంట. క్రీస్తు వైపు తిరిగి విశ్వసించి, అంటే ఈ పేతురు చేసిన బోధ, పేతురు ప్రకటించిన యేసుక్రీస్తు సువార్త యందలి విశ్వాసం ఉంచి, అవును దేవుడు యేసుక్రీస్తును పంపాడు, ఆయనలోనే రక్షణ ఉందని అతని వైపు తిరిగి, ఎవరి వైపు? యేసుక్రీస్తు వైపు తిరిగి బాప్తిస్మము పొంది రక్షణ పొందుకున్నారండి.